హాయ్ అండి. టమోటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ బాగా పండిన టమోటాలు ఒక 4, ఒక పెద్ద నిమ్మపండు సైజ్ నుంచి చింతపండు తీసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల అందులో రసం అంతా కూడా బాగా వస్తుంది. ఇదంతా చల్లగా అయిన తర్వాత చేత్తో ఇదంతా కూడా ఇలా పిసికేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిరియాలు, జీలకర్ర బాగా ఒక రోట్లో వేసుకొని దంచేసుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 10 వరకు యాడ్ చేసుకొని ఇది కూడా కచ్చా పచ్చాగా దంచేసుకొని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు రెమ్మలు యాడ్ చేయండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకునే మసాలా కూడా యాడ్ చేసి పసుపు అలాగే ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పులుసు రసం అంతా ఉంది కదా, ఇదంతా యాడ్ చేసి కొత్తిమీర లైట్గా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ టమోటా రసం రెడీ.